ఎలా అయితే రఘురామకృష్ణరాజులో కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి బీహార్ కేడర్కు చెందినటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్నైతే నిన్న సిట్ అధికారులు అయితే విచారించడం జరిగింది. వాస్తవానికి అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి, మన అందరికీ తెలుసు. వాస్తవానికి ఏపీ నుంచి పోలీసులు అరెస్ట్ చేయడానికి వెళితే అక్కడ స్థానిక కోర్టు ట్రాన్సిట్ వారెంట్ ఇవ్వకపోవటం, అదే సమయంలో అక్కడ పోలీసులు ఏపీ పోలీసులను అడ్డుకోవటం, ఇదే సమయంలో అక్కడి బీహార్ గవర్నమెంట్ ఏకంగా తమకున్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక సవరణను కూడా చేసి ఒక పోలీస్ అధికారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా మా అనుమతి ఉండాలని చెప్పి ఒక నిబంధనను తీసుకురావటం, ఇవన్నీ మనం చూసాం. దీన్ని ఏపీ పోలీసులు కూడా ప్రెస్టేజీగా తీసుకున్నారు. సో వాళ్ళు ఎంత అడ్డుకునే ప్రయత్నం చేస్తే వీళ్ళు అంత ప్రెస్టేజీగా తీసుకున్నారు. చివరికి ఏపీ హైకోర్టును ఆశ్రయించి జరిగిన పరిణామాలను మొత్తం కూడా వివరించడంతో ఏపీ పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి, సిట్ అధికారుల ముందు హాజరు కావాలని చెప్పి హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. సో ఇక హైకోర్టు తీర్పు తర్వాత అందులో ఎటువంటి జోక్యాలు ఉండవు, ఎవరు కూడా జోక్యం చేసుకోలేరు. సో తప్పని పరిస్థితుల్లో సునీల్ నాయక్ అయితే నిన్న తొలి రోజు విచారణకు వచ్చాడు. మొత్తంగా 5 రోజుల పాటు సునీల్ నాయక్ని అయితే విచారించనున్నారు. నిన్న కొన్ని కీలక ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అడిగినట్టుగా తెలుస్తుంది. దాదాపుగా 5:30 నుంచి 6 గంటల పాటు సిట్ అధికారులు అయితే పలు ప్రశ్నలు అయితే సంధించారు. సాధారణంగా ఇప్పటి వరకు మన మెజారిటీ రాజకీయ నాయకుల్ని వాళ్ళని వీళ్ళని విచారించడం చూసాం. వాస్తవానికి ఇదే కేసులో వేరొక జైపాల్ అనే అధికారి కూడా అరెస్ట్ అయి ఉన్నాడు. సో ఆల్రెడీ అతను కూడా రిటైర్డ్ ఏఎస్పీ కేడర్కి చెందినటువంటి రిటైర్డ్ అధికారి, ప్రస్తుతం రిటైర్డ్ అయి ఉన్నాడు. కానీ వైసీపీ హయాంలో ఇదే కేసులో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని జైపాల్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి సునీల్ నాయక్ మీద అయితే ఎటువంటి తొందరపాటు చర్యలు వద్దని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో కేవలం విచారణ మాత్రమే చేసే అవకాశం ఉంది. కానీ సునీల్ నాయక్ ఎక్కడా కూడా విచారణకు సహకరించలేదు. రాజకీయ నాయకులు ఏదైతే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయేలాంటి సమాధానాలు చెప్తారో అలాంటి సమాధానాలే నిన్న సిట్ విచారణలో కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అసలు ఎవరి కంప్లైంట్ ఆధారంగా రఘురామకృష్ణరాజు మీద కేసు నమోదు చేశారు? హైదరాబాద్లో అరెస్టు చేసి సిఐడి కార్యాలయానికి తీసుకువచ్చిన రాత్రి మీరు కొంతమంది వైద్యులను పిలిపించారు. ఎందుకు పిలిపించారు? వైద్యులతో అవసరం ఏముంది? ఒకవేళ ఈయన్ని వైద్య పరీక్షలు చేయించాలి అంటే ఈయన్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అంతేగాని వైద్యుల్ని అక్కడికి రప్పించడం అనేది ఉండకూడదు. ఎందుకు రప్పించారు? మీరు ప్రతి కేసులోనూ ఇలాగా వైద్యుల్ని రప్పించే అలవాటు ఉందా? అలాగే ఎవరి ప్రోద్బలంతో అసలు మీరు బీహార్ నుంచి ఏపీకి వచ్చారు? మీ కేడర్ బీహార్ కదా, కేంద్ర ప్రభుత్వం ఏమి సర్దుబాటులో భాగంగా మిమ్మల్ని ఏపీకి పంపలేదు. మరి ఎందుకు వచ్చారు? ఏపీలో అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి రాగానే వచ్చే అంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటి? అలాగే కూటమి ప్రభుత్వం రాగానే ఎందుకు వెళ్ళిపోయారు? ఇప్పుడు నిజంగా నువ్వు ఏపీలో ఇంట్రెస్ట్తో పనిచేయడానికి వచ్చారని నువ్వు అనొచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పనిచేసాను, నువ్వు చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా పనిచేయాలి కదా. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన మరుక్షణం ఎందుకు వెళ్ళిపోయావు? ఇలాంటి అనేక ప్రశ్నలనైతే సంధించింది. కొన్ని ప్రశ్నలకు నీళ్లు నమిలి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేసినట్టుగా తెలిసింది. మెజారిటీ ప్రశ్నలకు నా మీద రాజకీయ కక్షతో నా మీద కేసు పెట్టారు, నాకు దీనికి సంబంధం లేదనే కోణంలోనే ఆ సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తుంది. అంటే ఫైనల్గా పెద్దగా మొదటి రోజు అయితే అధికారులకైతే సహకరించలేదు అన్నట్టుగా అయితే తెలుస్తుంది. వాస్తవానికి ఆయనతో పాటు కొంతమంది లాయర్లతో పాటు ఇతర వ్యక్తులు కూడా వచ్చినప్పటికీ కూడా వారెవరిని కూడా లోనికి విచారణకి అనుమతించలేదు. ఇదే సమయంలో సునీల్ నాయక్ వచ్చిన దగ్గర నుంచి, అంటే గేటులోనికి అడుగుపెట్టిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళిపోయే వరకు మొత్తాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేసి పోలీసులు అయితే భద్రపరిచినట్టుగా అయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. వైకాపా హయాంలో బీహార్ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు? డిప్యూటేషన్పై రావడంలో ఎవరి ప్రోద్బలం ఉంది? రఘురామ కస్టడీలో ఉన్నప్పుడు వైద్యుల్ని ఎందుకు పిలిపించారు? బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్పై 5 గంటల పాటు ప్రశ్నల వర్షం, అరకొర సమాధానాలే విచారణకు సహకరించని సునీల్ నాయక్. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఎవరైనా బలిపశువు అనడానికి సునీల్ నాయక్ ఒక ఉదాహరణ. అంటే చాలామంది ఉన్నారులే కానీ సునీల్ నాయక్ మరొక ఉదాహరణ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదానికి తలాడించిన ఫలితం ఈరోజు ఈయన అనుభవిస్తున్నటువంటి ఈ కేసులు. అయితే మొన్న ఈ సునీల్ నాయక్ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టాడు. ఏమని? నేను దళిత కుటుంబంలో పుట్టడమే నేను చేసిన తప్ప, దళిత కుటుంబంలో పుడితే వేధిస్తారా అని చెప్పి ఒక వ్యాఖ్య పెట్టాడు. మరి ఈయన ఐపీఎస్ చదువుకుని అయ్యాడో చదువుకోకుండా అయ్యాడో నాకైతే అర్థం కాల. వాస్తవానికి ఆ పొజిషన్లో ఉన్న ఏ వ్యక్తికి కూడా ఈ మాటలు మాట్లాడడం, ముఖ్యంగా మిగతా డిపార్ట్మెంట్లు పక్కన పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి బాగా తెలుసు. చట్టానికి, న్యాయానికి, కులాలు, మతాలు, వర్ణాలు, వర్గాలతో సంబంధం ఉండదనేది ఆ డిపార్ట్మెంట్లో మొదటి చెప్పే హితబోధ, మొదట చెప్పేది అదే. ఒరే బాబు, మన కేసుల్లో ఈడు దళితుడు, ఈడు ఉన్నత వర్గం, ఈడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది, ఈడికి పడదో, ఇలాంటివి ఏమి ఉండవు.
చట్టం ముందు అందరూ సమానులే. ఈవెన్ రాష్ట్రపతి కూడా కొన్ని సందర్భాల్లో చట్టం ముందు సమానుడిగానే ఉంటారు. వాస్తవానికి మన రాజ్యాంగంలో ఇద్దరికి మాత్రమే కొద్దిగా వెసులుబాటు ఉంది, ఒకటి గవర్నరు, రెండు రాష్ట్రపతి. ఈవెన్ ప్రధానమంత్రి కూడా చట్టానికి అతీతుడేం కాదు. ఇతర దేశాల్లో మాజీ ప్రధానులకి శిక్షలు పడతాయి మనం చూడలేదా? పాకిస్తాన్లో ఏం జరిగిందో మనం చూడలేదా? భారతదేశంలో కూడా అనేక మంది కీలక నేతలకు శిక్షలు పడినాయి తర్వాత కాలంలో. సో కాబట్టి చట్టం ముందు ఎవరు సమానం కాదు. ఇవన్నీ తెలిసి కూడా సునీల్ నాయక్ కులం కార్డుతో పోస్టులు పెట్టాడు. వాస్తవానికి కులం కార్డు అనేది ఎక్కడ ఎక్కువ వాడతారంటే మన ఏపీలో ఎక్కువ వాడతారు. అంటే ఇది ఒక రాజకీయ స్ట్రాటజీ. వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం, ఒక యువాధికారిని కూటమి ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని చెప్పడం కోసం ఆయన చేత పెట్టించినటువంటి పోస్టులు. మరి నువ్వు కులం గురించి సాగదీసి ఇన్ని పోస్టులు పెట్టిన వాడివి నిన్న విచారణలో చెప్పొచ్చు కదా సమాధానాలు, విచారణలో చెప్పొచ్చు కదా, మరి హైకోర్టుకి చెప్పొచ్చు కదా. నేను దళిత కుటుంబంలో పుట్టాను, నేను విచారణ హాజరుగానని నిన్న హైకోర్టుకు చెప్పాల్సింది ఆ మాట. హైకోర్టుకు చెబితే హైకోర్టు సమాధానం చెప్పేటప్పుడు నువ్వు ఐపీఎస్ చదువుకుని పాస్ అయ్యావా, లేకపోతే ఎవరి దాంట్లో అన్న చూసి పక్క దాంట్లో చూసి కాపీ కొట్టి పాస్ అయ్యావా అని. వాస్తవానికి వాళ్ళు మాట్లాడాల్సింది కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులు మాట్లాడితే అది రాజకీయం, అది వేరు. సాధారణంగా మీ బోటోడు నా బోటోడు మాట్లాడితే తలా లేదు తోకా లేదు కాబట్టి మనం ఏదైనా మాట్లాడవచ్చు, ఓకే, అది కొంత ఓకే. కానీ ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉండి చట్టాల గురించి, న్యాయం గురించి, లేకపోతే వ్యవస్థల గురించి, రాజ్యాంగం గురించి తెలిసిన వీళ్ళు కులం గురించి మాట్లాడటం ఒక క్లియర్ స్ట్రాటజీ. మొన్న సునీల్ నాయక్తో వాళ్ళు ఎందుకు పోస్టు పెట్టించారు అంటే ఒక క్లియర్ స్ట్రాటజీ. ఇదే అంశాన్ని చాలామంది తర్వాత వైసీపీ సోషల్ మీడియాలో దళితుల్ని వేధిస్తున్న కూటమి. దళితుల కేసు పెట్టేటప్పుడు దళితులో కాదో పేరు చూసి కులం చూసి కేసు పెడతారా? కులం చూసి కేసు పెడతారా? ఈ మాత్రం లాజిక్ లేకుండా, ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా వాళ్ళు మాట్లాడతారు. బీహార్ కేడర్కు చెందిన మీరు వైకాపా హయాంలో ఏ అవసరంతో ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చారు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే బాగుండేది ప్రధానంగా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం పంపలా. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఒక్కొక్కసారి అడ్జస్ట్మెంట్లో అటు ఇటు భాగంగా పంపుద్ది, లేదా రాష్ట్రంలో ఐపీఎస్లు కొరతున్నా కొంతమంది డిప్యూటేషన్ మీద తెచ్చుకోవచ్చు. బట్ అలాంటి ఏ పరిస్థితులు లేకుండా జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే బీహార్ కేడర్లో పనిచేయాల్సిన మీరు ఏపీకి ఎందుకు వచ్చారు? ఇది అడిగినటువంటి మొదటి ప్రశ్న. బట్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలా. ఏపీకి డిప్యూటేషన్పై వచ్చేందుకు మీకు ఎవరైనా సహకరించారా? మీకు ఎవరు సహకరించారు? దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉంది? అంటే ఒక ఐపీఎస్ అధికారి డిప్యూటేషన్ మీద రాష్ట్రం రావడం అంత ఈజీ వ్యవహారం కాదు. రాష్ట్రం కావాలి అని కోరుకోవాలి. రాష్ట్రం కోరుకోవాలంటే ముందు సునీల్ నాయక్ విల్లింగ్ ఉండాలి, రాష్ట్రానికి రావడానికి విల్లింగ్ ఉండాలి. ఈ మొత్తాన్ని కేంద్రంతో మాట్లాడి ఒప్పించి డిప్యూటేషన్ మీద పంపాలి. అంటే ఎవరు చేశారు? ఈ కథ అంతా ఎవరు నడిపారు? సో అది కూడా నన్ను అడిగినటువంటి ప్రశ్న. అప్పట్లో ఏపీసీఐడిలో డిఐజీగా ఉన్న మీరు నిర్వర్తించిన అసలు విధులేంటి? ఆ విభాగంలో పోస్టింగ్ కోసం ఎవరితోనైనా సిఫారసులు చేయించారా అనేది కూడా అడిగారు. అంటే సరే ఏపీకి డిప్యూటేషన్ మీద వచ్చారు, సిఐడిలోకి ఎందుకు వెళ్ళారు? చాలా విభాగాలు ఉన్నాయి కదా. ఇంత సెన్సిటివ్ అంశాలు ఉండి ఇలాంటి రాజకీయ కక్షలు తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? అంటే మిమ్మల్ని తీసుకొచ్చింది అసలు ఈ డిపార్ట్మెంట్లోగా. ఫర్ ఎగ్జాంపుల్ వాసుదేవరెడ్డి ఉన్నాడు, వాసుదేవరెడ్డిని తీసుకొచ్చింది లిక్కర్ దాంట్లోకే. ఆయనకు ముందు కథ మొత్తం చెప్పి తర్వాత తీసుకొచ్చి లిక్కర్ దాంట్లో పెట్టారు. అలా మీకేదైనా చెప్పి తీసుకొచ్చి పెట్టారా? కొంతమందిని ఇబ్బంది పెట్టాలి, మా గవర్నమెంట్ని సహకరించాలి, మీరు రండి అని. సో ఇవి నేను అడిగినటువంటి ప్రశ్నలు. రఘురామకృష్ణరాజును అరెస్టు చేసి సిఐడి కస్టడీలో ఉంచిన రోజు రాత్రి ప్రత్యేకంగా వైద్యుల్ని ఎందుకు పిలిపించారు? ఎవరినైనా అరెస్టు చేస్తే ఇలాగే వైద్యుల్ని పిలిపిస్తారా అంటూ బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ని అయితే దర్యాప్తు బృందం ప్రశ్నించినట్లుగా సమాచారం. ప్రస్తుతం శాసనసభ ఉప సభాపతిగా ఉన్న రఘురామకృష్ణరాజును వైకాపా హయాంలో సిఐడిలో చిత్రహింసలకు గురి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే కేసులో నిందితుడైన ఆయన ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో దర్యాప్తు అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ అయితే దాదాపుగా గుంటూరులోని సిసిఎస్ స్టేషన్ దగ్గర దాదాపుగా 5 గంటల పాటు అయితే అనేక అంశాల మీద అయితే ప్రశ్నించారు. మెజారిటీ ప్రశ్నలకైతే నిన్న సమాధానం చెప్పాల, అది వాస్తవం. పైగా ప్రశ్నిస్తున్నటువంటి వ్యక్తి కూడా ఐపీఎస్ అధికారి, ఆయన కూడా ఎస్పీ. సో ఆయన మీదే తిరిగి నా మీద కక్షపూరితంగా కేసు పెట్టారు, అసలు ఎఫ్ఐఆర్లో నా పేరే ఉండకూడదు, ఎఫ్ఐఆర్లో పేరు ఉండాలా వద్దా, నీ మీద కక్షపూరితంగా పెట్టారా లేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. అది కోర్టులు చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద ఆధారాలు లేవు, వీళ్ళేమి సబ్మిట్ చేయలేకపోయారు, కోర్టు ఏమి నిన్ను ఉంచదు కదా, అందులో వెంటనే డిస్మిస్ చేస్తుంది కదా. ఈరోజు హైకోర్టు ఎందుకు హాజరవ్వమని చెప్పింది? మీ బీహార్ ప్రభుత్వంలో అక్కడ కొంతమంది అండ చూసుకుని రాకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తే హైకోర్టు చివాట్లు పెట్టింది. ఎస్ మీరు రావాలి ఖచ్చితంగా, మీ మీద ఒక కేసు ఉందని చెప్పి వాళ్ళ ఆధారాలు ఉన్నాయని చెప్పినప్పుడు ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న ఆయన సహకరించాలి. బేసిక్గా నీ మీద తప్పు ఉందా లేదా అనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి. నిన్న కోర్టులు చెప్పినవి కూడా అదే.
హైకోర్టు చెప్పిన తర్వాత కానీ రాలా. అక్కడికి వెళ్తేనేమో ఆడ పోలీసుల చేత అడ్డుకుంటారు. అంటే మా రాష్ట్రం కాబట్టి మా పవర్ చూపిస్తామంటారు. మీరు మీ రాష్ట్రంలో పోలీస్ పవర్ చూపిస్తే ఇక్కడ రాజ్యాంగం పవర్ చూపించారు వీళ్ళు. హైకోర్టు చెప్పిన తర్వాత ఎవరు వచ్చారు? మీ అంతటా మీరు వచ్చి లొంగిపోయే పరిస్థితి. మిమ్మల్ని తీసుకురావడం కాదు, మీ అంతటా మీరే వచ్చి ఇక్కడ సిట్ విచారణకు లొంగిపోవాల్సిన పరిస్థితి. ఇంకా 4 రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది. సో మొత్తంగా ఏది ఏమైనా రఘురామకృష్ణరాజు ఆ కేసులో ఐపీఎస్ సునీల్ అధికారిని అయితే సిట్ అధికారులు విచారించారు. బట్ మొదటి రోజు విచారణలో ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. దీన్ని బట్టి ఏదో ఒక ఇంటెన్షన్తోనే ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టుగాను, దీని వెనక ఎవరో మొత్తంగా చక్రం తిప్పినట్టుగాను కొంత అవగాహన అయితే వస్తుంది. ఇంకా దాదాపుగా 4 రోజు విచారణ అయితే మిగిలి ఉంది. మరి ఈ విచారణలైనా నోరు విప్పుతాడా లేదా, మరి తర్వాత అరెస్టు కోసం ఏమన్నా కోర్టును అప్రోచ్ అవుతారు? ఎందుకంటే కోర్టు ప్రస్తుతానికి తొందరపాటు చర్యలు ఏం తీసుకోవద్దు, కేవలం విచారణ మాత్రమే చేయమని చెప్పిన నేపథ్యంలో విచారణకు కన్నా పూర్తిగా సహకరించలేదు అని భావిస్తే ఖచ్చితంగా అరెస్టు కూడా చేసే అవకాశం ఉంటుంది. దానికి కోర్టు అనుమతి కూడా తీసుకుంటారు. అవసరమైతే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకుని విచారిస్తే కొన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో మొత్తంగా ఏం జరుగుద్దనే తెలియాలంటే మాత్రం మరొక 4 రోజులు వేచి చూడాలి.